క్రైస్తవుడైనటువంటి వాడు శ్రమలు అనుభవించాలి అని అంటాడు ప్రియులారా. యేసుక్రీస్తు జీవితంలో పుట్టినది మొదలుకొని చచ్చేంత వరకు సుఖపడ్డట్టు ఎవరైనా చెప్పగలుగుతారా? ఆయనకు అవసరం లేదా? సుఖపడలేడా కదా? అనుకున్నంత సుఖపడగలడు, అనుకున్నంత కట్టుకోగలడు, అనుకున్నంత తినగలడు, అనుకున్నది అనుభవించగలడు. ఏనాడు ఆశపడలేదు ప్రియులారా. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మత్స్యకుమారుడికి తల వాల్చుకున్నట్టుకైనను స్థలము లేదే అన్నాడు. అంతేనా? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడికి ఏమీ తల వాల్చుకున్నట్టుకైనా స్థలము లేదే. సుఖభోగములు యందు ఆయన మనసు ఎప్పుడూ పెట్టలేదు ప్రియులారా. ఆయన పెట్టలేదు గనకనే మనతో చెబుతున్నాడు, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది ప్రతి కుండియు చచ్చినదై ఉండును. చూడండి ప్రియులారా, చనిపోయినటువంటి వారిని బట్టి చనిపోయారు అని అనుకుంటున్నటువంటి మనము, ఆలోచిస్తున్నటువంటి మనము, బ్రతికున్నామని అనుకుంటున్నటువంటి మనము, మరి దేవుని దృష్టిలో ప్రియులారా ఈ లక్షణాల వలన చనిపోయిన స్థితిలో ఎవరమైనా ఉన్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. సుఖభోగముల యందే మనసుంచి దేవుని దృష్టిలో చనిపోయిన వాణిగా ఉన్నావా? చనిపోయిన దానిగా ఉన్నావా? ఆలోచించు. నీ పాపముల చేత, నీ అపరాధముల చేత దేవుని దృష్టిలో చనిపోయిన దానిగా ఉన్నావా? నీ దృష్టిలో, నీ మనసులో నువ్వు బ్రతుకున్నావు, కానీ దేవుని దృష్టిలో నీ స్థితి ఏంటి? దేవుని దృష్టిలో నువ్వెలా ఉన్నావు? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి ప్రియులారా కదా.